న్యూటీవీ తెలుగు. ఇప్పుడు ఏపీ టాప్ 10 చూద్దాం. అమరావతి రాజధాని ప్రాంతంలోని తొల్లూరు మండలం రాయపూడిలో నిర్మాణంలో ఉన్న ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ భవనాలను మంత్రి పొంగూరు నారాయణ పరిశీలించారు. పనుల పురోగతిపై అధికారులతో సమీక్ష నిర్వహించిన ఆయన నిర్మాణాలను నాణ్యతతో వేగంగా పూర్తి చేయాలని సూచించారు. భవనాల్లో అవసరమైన అన్ని వసతులు కల్పించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. మార్టూరు మండలంలో తాళం వేసి ఉన్న ఇంట్లో దుండగులు చోరీకి పాల్పడ్డారు. ఇంటి యజమాని మావో సుబాని 15 రోజుల క్రితం హైదరాబాద్కు వెళ్లగా తిరిగి వచ్చి చూడగా తలుపులు తెరిచి ఉండటంతో పాటు ఇంట్లో వస్తువులు చిందరవందరగా ఉన్నాయని గమనించారు. దుండగులు నగదు, బంగారం, వెండి ఆభరణాలను అపహరించారు. ఘటనపై పోలీసులకు సమాచారం అందడంతో వారు కేసు నమోదు చేసి క్లూస్ టీం సహాయంతో దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. కోవూరు నియోజకవర్గంలో జరగనున్న టీడీపీ మహానాడును ఘనంగా నిర్వహించేందుకు పార్టీ శ్రేణులు సమిష్టిగా పనిచేయాలని బుచ్చిరెడ్డిపాలెం మున్సిపల్ చైర్పర్సన్ మోర్ల సుప్రజ మురళి పేర్కొన్నారు. నాయకులు మాట్లాడుతూ వేమిరెడ్డి దంపతుల నాయకత్వంలో ప్రతిష్టాత్మకంగా జరుగుతున్న మహానాడు పార్టీకి ఎంతో కీలకమని తెలిపారు. ప్రతి కార్యకర్తకు అప్పగించిన బాధ్యతలను నిబద్ధతతో నిర్వహించి మహానాడును విజయవంతం చేయాలని ఆమె పిలుపునిచ్చారు. పోలవరం మండలం తిల్లకుప్పలో నవధాన్యాల సాగుపై రైతులకు అవగాహన సదస్సు జరిగింది. ప్రకృతి వ్యవసాయ డివిజన్ అధికారి ఏడుకొండలు మాట్లాడుతూ 30 రకాల విత్తనాల మిశ్రమాన్ని సాగు చేయడం వల్ల భూమి సారాన్ని కాపాడవచ్చని, ఎకరాకు 10 కిలోల విత్తనాలు వాడడం ద్వారా వేరు వ్యవస్థ బలపడి భూమికి అవసరమైన సహజ పోషకాలు అందుతాయని తెలిపారు. దీనివల్ల ప్రధాన పంటల్లో నాణ్యమైన అధిక దిగుబడులు సాధించవచ్చని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ప్రకృతి వ్యవసాయ పద్ధతులపై రైతులకు పలు కీలక సూచనలు చేశారు. కాట్రేనికొండ మండలం పి లక్ష్మీవాడ హైస్కూల్లో 10వ తరగతి విద్యార్థుల అభినందన సభ జరిగింది. ఈ సభకు ముఖ్య అతిథిగా హాజరైన ఎంపీడీఓ రాజేశ్వరరావు విద్యార్థులను ఉద్దేశించి స్వయంగా రచించి పాడిన మోటివేషనల్ పాట అందరినీ ఆకట్టుకుంది. రాష్ట్ర స్థాయి ర్యాంకర్లను అభినందిస్తూ ఆయన తన పాట ద్వారా విద్యార్థుల్లో స్ఫూర్తిని నింపారు. విద్యార్థులు ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆయన ఆకాంక్షించారు. ఉన్నతాధికారి స్వయంగా పాట పాడి ప్రోత్సహించడం పట్ల విద్యార్థులు, ఉపాధ్యాయులు సంతోషం వ్యక్తం చేశారు. ఆలమూరు మండలం చొప్పలలో జరిగిన పల్లె మిత్ర కార్యక్రమంలో డీఎస్పీ సుంకర మురళీమోహన్ పాల్గొన్నారు. గ్రామస్తులు గంజాయి, సారా విక్రయాలు, క్రికెట్ బెట్టింగ్ వేధింపులు పెరుగుతున్నాయని ఫిర్యాదు చేశారు. అసాంఘిక కార్యకలాపాలపై కఠిన చర్యలు తీసుకుంటామని, మహిళలు, బాలికల భద్రతకు మఫ్టీ పోలీసులను ఏర్పాటు చేస్తామని డీఎస్పీ హామీ ఇచ్చారు. నేరరహిత సమాజానికి ప్రజలు పోలీసులకు సహకరించాలని కోరారు. నెల్లిమర్ల నగర పంచాయతీ పరిధి శ్రీరామకృష్ణ ధ్యాన మందిరం కార్యదర్శి జగన్నాథరాజు ఆధ్వర్యంలో కరాటే, బాక్సింగ్లలో ఉచిత శిక్షణ తరగతులు నిర్వహించారు. 8 సంవత్సరాలు పైబడిన పిల్లలకు నెల రోజుల పాటు ఈ శిక్షణలో మెలకువలు నేర్పిస్తామని మాస్టర్ కె మహేష్ తెలిపారు. ప్రస్తుత రోజుల్లో బాలబాలికలకు స్వీయ రక్షణ, శరీర దృఢత్వం చాలా అవసరమని, ఈ ఉచిత శిక్షణను అందరూ సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు. నరసన్నపేట మండలంలోని పలు గ్రామాలలో ఉన్న అభయ ఆంజనేయ స్వామి ఆలయాలలో హనుమాన్ జయంతి వేడుకలను భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. స్వామివారి ప్రీతికరం రోజున జయంతి రావడంతో ఆలయాలు భక్తులతో కిటకిటలాడాయి. మండపం 175 అడుగుల ఆంజనేయ స్వామి ఆలయంతో పాటు చిక్కాల వలస, గొట్టిపల్లి వంటి ఆలయాలలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. సాయంత్రం వరకు పలు ఆధ్యాత్మిక కార్యక్రమాలు కొనసాగుతాయని ఆలయ అధికారులు తెలిపారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ నెల 16వ తేదీన నరసరావుపేటలో పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలో ఉదయం జమ్ముకూడల నుండి నరసన్నపేట టౌన్ వరకు రహదారికి ఇరువైపులా ఉన్న వ్యర్థాలను తొలగించాలని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ అధికారులను ఆదేశించారు. ఈ ఆదేశాల అమలులో మున్సిపల్ కమిషనర్లు కూర్మారావు, తమ్మినేని రవి, జిల్లా అధికారులు పాల్గొన్నారు. పనులు సకాలంలో పూర్తి చేయాలని సూచించారు. నిమ్మనపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వైద్యాధికారుల పనితీరుపై ఎమ్మెల్యే మహమ్మద్ షాజహాన్ బాషా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. గత 2 ఏళ్లుగా 2 డాక్టర్లు ఉన్నా ఒకరే విధుల్లో ఉంటున్నారని, మరొకరు సరిగా రావడం లేదని ఆయన విమర్శించారు. వారం రోజులుగా డాక్టర్లు అందుబాటులో లేరని తెలియడంతో ఎమ్మెల్యే ఆకస్మికంగా ఆసుపత్రిని తనిఖీ చేసి ప్రజలకు మెరుగైన వైద్యం అందించాలని సిబ్బందిని హెచ్చరించారు.